ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను. భూమి మీద కలిగిందంత ఎవరు లేకుండా జరగలేదంట, దేవుని మాట లేకుండా జరగలేదు. ఆ మాటలో ఏముందంట? ఆ జీవం ఎక్కడుందంట? ఆయన మాటలో ఉంది. ఆయన మాట మన నోట్లో గనక ఉందంటే చచ్చిపోయిన వాటికి కూడా జీవాన్ని ఇవ్వగలిగిన శక్తి దేవుడు విశ్వాసులమైన మన నోట్లో పెట్టాడు. ఆ జీవము మాట్లాడితే చాలు నీ పరిస్థితులు మార్చబడటానికి. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచో ప్రార్థించే ప్రార్థనకి ఆన్సర్ రావాలి అని అంటే జీవం మాట్లాడితే చాలు. బట్ మనిషికి సాతాను ఎప్పుడు కూడా ఆ జీవం మాట్లాడి ఎక్కడ మనిషి దేవుని పోలికలో మార్చబడిపోతాడో అని ఎప్పుడు ఏమి సాతాను మనిషి జీవితంలో పెడతా ఉంటుందో తెలుసా? ఆ మంచి చెడుల వృక్షంలో తినిన ఆ పండు వల్ల వచ్చిన ఆ భయం అనే ఆ లక్షణాలని ఎప్పుడు మనకి ట్రిగర్ చేస్తా ఉంటదని. అందుకనే వాగ్దానం మాట్లాడినా సరే కొన్నిసార్లు కార్యాలు చూడలేము. మనం గంటలు ప్రార్థన చేసినా సరే కొన్నిసార్లు మనలో కార్యం జరగదు. ఎందుకో తెలుసా? విశ్వాసము కంటే భయం ఎక్కువ రూల్ చేస్తా ఉంటుంది మనిషి. బట్ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నా కృప కింద ఉన్న బిడ్డల జీవితాన్ని నేను ఫలభరితంగా మార్చగలిగిన శక్తి క్రీస్తులో నా బిడ్డల పైన నేను ఉంచుతున్నాను. సో మీరేం చేయాలంటే ఎప్పుడు కూడా ఆయన మాటల యొక్క వస్త్రాన్ని ధరించుకోవాలి.